హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బీరకాయ పచ్చెనగ పప్పు కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1/2 కప్ వరకు పచ్చెనగ పప్పు వేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని 2 లేదా 3 సార్లు శుభ్రంగా వాష్ చేసి తీసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని 2 లేదా 3 గంటల పాటు ఈ పచ్చెనగ పప్పుని నానబెట్టుకోవాలి. బీరకాయ ముక్కల్ని ఈ విధంగా చిన్న చిన్న సైజెస్గా కట్ చేసుకోవాలండి. సైజ్ అనేది మీ ఇష్టం అండి, ఏ సైజ్ అయినా కట్ చేసుకోవచ్చు. దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ఒక మిక్సీ జార్ తీసుకొని 1/2 కప్ పచ్చి కొబ్బరి, 10 వెల్లుల్లి, 2 ఇంచుల అల్లం, 2 పచ్చిమిర్చి, 1 స్పూన్ సోంపు, 2 దాల్చిన చెక్క, 3 లవంగం, 2 ఏలకలు, 3 జీడిపప్పు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి తీసుకోవాలి. కుక్కర్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 1/2 కప్ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఆనియన్ అంతా లైట్గా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1 కప్ సన్నగా కట్ చేసిన టమాటాని వేసుకొని టమాటో అంతా మగ్గేంత వరకు 2 నిమిషాలు వేయించుకోవాలి. 2 మీడియం సైజ్ టమాటా తీసుకుంటే సరిపోతుందండి. టమాటా అంతా బాగా మగ్గిన తర్వాత మనం కట్ చేసి తీసుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించాలి. చూడండి, కాయలంతా బాగా వేగింది. ఇందులో మనం నానబెట్టిన పచ్చెనగ పప్పు కూడా వేసుకొని 2 నిమిషాలు అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. వన్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ కారం అంతా కాయలకు పట్టేలాగా కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించాలి. ఇందులో మనం మిక్సీ పట్టిన మసాలా కూడా వేసుకొని మసాలా అంతా కాయలకు పట్టేలాగా 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలంతా ఆయిల్లోనే ఒక 2 నిమిషాలు బాగా కలుపుకుంటే దాంతో పచ్చి వాసన అనేది రాకుండా టేస్ట్గా వస్తుంది. ఇందులో గ్రేవీకి తగిన విధంగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నానండి. గ్రేవీ అనేది కుక్ అయిన తర్వాత కొంచెం ముద్దగా ఉంటే టేస్ట్ కూడా బాగుంటుందండి. కుక్కర్ మూత పెట్టి 2 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ప్రెషర్ అంతా వెళ్ళిన తర్వాత మూత తీసి కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే బీరకాయ పచ్చెనగ పప్పు కర్రీ రెడీ. ఈ బీరకాయ పచ్చెనగ పప్పు కర్రీ చపాతీస్లో చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.